నేను పెట్టిన వీడియో చాలామందికి అర్థం కాలేదు, కాకపోవచ్చు కూడా. అంటే నా ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే పేషెంట్స్ కానీ కొంతమంది అడిగారు, ఏంటండి స్టేటస్లు పెడతా ఉంటాం కదా, ఏముంది అది పెద్ద ఇదేముంది, ఇప్పుడు నార్మల్గా మన డైలీ యాక్టివిటీస్ పెట్టుకుంటే పర్లా, కానీ కొంతమంది ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేస్తారు, ఫీలింగ్స్ని స్టేటస్ కింద పెట్టుకుంటారు. నాకు ఎలాంటి వాడు కావాలి, నాకు ఎలాంటి అబ్బాయి కావాలి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి, లేదంటే నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఫీల్ అవుతున్నానా, బోర్గా ఉన్నానా, ఫీలింగ్గా ఉన్నానా, ఏం ఫీల్ అవుతున్నాను, నా బాధలేంటి, నా అనుభవాలేంటి, లేదంటే నేను ఎవరి వల్ల బాధపడ్డాను, ఎవరి వల్ల మోసపోయాను, ఎవరి వల్ల నేను ఇబ్బంది పడ్డాను, ఇలాంటి స్టేటస్లన్నీ, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని స్టేటస్ రూపంలో లేదా కోట్స్ రూపంలో పెడుతుంటారు. సో వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేశాను. ఇవి ఏంటంటే వీక్ మైండ్ సెట్కి దగ్గరగా ఉంటాయి. ఎప్పుడైనా సరే మనం మన వీక్నెస్ని 10 మందికి షేర్ చేయకూడదు. మన స్ట్రెంగ్త్ని చేయొచ్చు, షేర్ చేయొచ్చు 10 మందికి. వీక్నెస్ని 10 మందికి షేర్ చేస్తే నీ వీక్నెస్ ఏంటి తెలిసిపోతుంది. 10 మందికి ఎప్పుడైనా సరే నీ స్ట్రెంగ్త్ తెలియాలి, వీక్నెస్ తెలిస్తే ఎట్లా? ఎప్పుడైనా సరే మనలో ఏదైనా ఫీలింగ్స్ ఉంటే దాచుకోవాలి, మనం బయటికి ప్రొజెక్ట్ చేయకూడదు. అవి బాధలైనా ఏదైనా సరే నలుగురితో సంతోషంగా ఉండాలి. అది ఉంటే ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, మన బాధలు మనం ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నాం అనుకోండి, ఎదుటి కూడా ఏం ఫీల్ అవుతాడు, ఏమో ఎప్పుడు వీడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాతో ఏదో ఒకటి చెప్తాను ఉంటాడు, వీడితో నాకు ఎందుకు లేరా బాబు, ఇప్పుడు నా గోల ఏంటి నాకు అని చెప్పి అనుకుంటాడు. సో అందుకనే వాళ్ళతో మాట్లాడడానికి ఎప్పుడు ఇష్టపడరు. ఎప్పుడు అదే నవ్వుతూ ఏదైనా నాలుగు మాటలు చెప్పండి, సంతోషంగా ఉండండి, అప్పుడు ఇష్టపడతారు. సో ఇలా ఈ విధంగా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాడిని రిచ్ పీపుల్తోనూ, వీక్ మైండ్ సెట్ ఉన్న వాడిని పూర్ పీపుల్తోనూ కంపేర్ చేశాను.